మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము కొద్ది నిమిషాలు. యోబు గ్రంథంలో నుండి ఒక మాట తీసుకుందాం. యోబు గ్రంథము 24-22 వచనం. ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు. హల్లెలూయా. అందరు నా వైపు చూడండి. అబ్రాహాం గారు, ఈ మాట ఎవరు అనుభవించారు చెప్పండి అనుభవపూర్వకంగా. ఈ మాట మేము అనుభవించినము అనేది ఉన్నదా ఎవరికైనా తెలుసా? హల్లెలూయా. ఏం మాట ఇది అంటే, కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను మరలా బాగుపడుదురు. ఏం జరిగింది వీళ్ళకు? ఇంకా ఆశ లేవనుకున్నారంట, అయిపోయింది అనుకున్నారు, కష్టమేగా అనుకున్నారు. లేవడం కష్టమేగా, బ్రతకడం కష్టమేగా. అలాంటి వాళ్ళంట ఏం జరుగుతుందట? దీని అర్థమైంది, లేవడం కష్టమే, బ్రతకడం కష్టమే, కోలుకోవడం కష్టమే అంటే అర్థమైంది అంటే సావడానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థం. హల్లెలూయా. అలాంటి వాళ్ళని ఎవరినైనా కాపాడిండా దేవుడు? ఎవరిని కాపాడిండు? చేతులు లేబట్టాలి. ఆమేన్. ఎంత అద్భుతం కదా. అతికినట్టు సరిపోయింది మనకి మాట, అంతేనా కదా? అతికినట్టు, అసలు నన్ను గురించే మాట్లాడినట్టున్నది మాట, అంతేనా కదా? నిన్ను గురించే మాట్లాడినట్టున్నది. రాకేష్ కొరకేనేమో ఒక్కొక్కరికి ఎవరు చూసుకున్నా కూడా నిజంగా ప్రాణాల మీద ఆశ విడిచినాం. ఒక్కొక్కసారి ఇక కష్టమే అనుకున్న రోజులున్నాయి నా జీవితంలో కూడా ఇక కష్టమే, ఇంకా ఇది లాస్ట్ రోజు కావచ్చు అనుకున్న రోజు కూడా ఉన్నది. అదే మాట చెప్తాడు, కొందరు తమ ప్రాణము మీద ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగ బాగుపడతారంట వాళ్ళు? మరి ఎలాగూ బాగుపడతారు అంటే దావీదు ఒకసారి ఈ విధంగానే జరిగింది. దావీదు గురించి ఏమంటా అంటే, మరణమునకును నాకును ఒక్క అడుగు దూరమే ఉన్నది అన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మరణం అనేది అంట ఒక్క అడుగు దూరమేనంట. దాని అర్థమైంది, ఆ కడప దగ్గర ఉన్నది కదా, ఆ కడప కాడ ఒక అడిగేస్తే లోపలికి వచ్చేస్తుంది, అంతే. ఒక్క అడిగేస్తే లోపలికి వస్తుంది. అంటే మరణం అంట దావీదుకి ఎంత దూరం ఉంది అంటే ఒక్క అడుగు దూరమే ఉన్నది, అంతే. ఒక్క అడుగు దూరం అయితే నేను చావడమే, ఇక అంతే, నా ప్రాణం పోవడమే. ఈ భూమి మీద నా ఆయుష్ తీరిపోయినట్టే, ఈ భూమి మీద నా జీవితము సమాప్తం అయిపోయినట్టే. అలాంటి పరిస్థితులలో నేనేం చేసిన అంటే, దావీదు ఒక మాట మాట్లాడుతుంది. కీర్తనల గ్రంథం తీయండి. కీర్తనల గ్రంథము 30వ కీర్తనలో 2వ మాట నేను చదువుతున్నా. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఈయన పరిస్థితి ఏంటంటే, ప్రాణం మీద ఆశ పోయింది, ప్రాణం మీద ఆశ అనేది వెళ్ళిపోయింది, లేదిక. అలాంటి పరిస్థితులలో దావీదు ఏం చేసిందంటే, దేవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. మన కుటుంబాలలో కూడా మన వాళ్ళు బాగులేరు అనుకున్నప్పుడు అందరం దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ మాట నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే ఈ మధ్యలో సురేష్ గురించి బాగా ప్రార్థన చేసినాం. వర్ల సురేష్ గురించి. రాకేష్ వచ్చిండు, సేవకుల మీటింగ్ జరిగింది. ప్రతి సేవకుడు ఈ మాట సురేష్ అనే పేరు తీసి సురేష్ కొరకు ప్రార్థన చేయొద్దని చెప్పినాం. రాకేష్ నాడు ఆయనే ప్రతి సేవకుడు ప్రతి ప్రార్థనలో పొద్దంత ప్రార్థనలో సురేష్ 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 ఇదే ప్రార్థన.
అప్పుడు దేవుడు నాకు ఈ మాట ఇచ్చిండు, ఈ మాట నాకు ఇచ్చిండు దేవుడు, దీన్ని చూపెట్టిండు. దావీదు అదే మాట మాట్లాడతాడు చూడండి. కారణం ఏందంటే, ప్రభు నేను ప్రాణబాధలలో ఉన్నప్పుడు, మరణము నాకు అడుగు దూరంలో ఉన్నప్పుడు, నా ప్రాణం ఇక పాతాళంలోకి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు, నేను సమాధిలోకి వెళ్ళిపోతాను అనుకున్నప్పుడు, నేను నీకు ప్రార్థన చేసిన అంటలేడు ఆయన, నేను నీకు మొర్ర పెట్టి తిని. హల్లెలూయా. మీరు చూడండి ఆ మాట కీర్తన గ్రంథం 32లో ఏముంది చూడండి. దేవా నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ప్రార్థన వేరు, మొర వేరు దేవుని బిడ్డలారా. ప్రార్థన అంటే మొర కాదు. మొర అనేది చూడలే నేను ఇక్కడ, దాదాపు మన మధ్యలో మొర నేను చూడడం లేదు. మొర వేరు. మొర పెట్టుకోవడం అంటే ఏంటిదో తెలుసా? కాళ్ళు పట్టుకొని యాకోబు దేవునికి మొర పెడుతూ వదిలిపెట్టలే, రాత్రంతా బ్రతిమిలాడాడు. దాన్ని మొర అంటాడు. మేన్ హల్లెలూయా. యాకోబు యబ్బోకు రేవు దగ్గర ఒకడే మిగిలిపోయి దేవుణ్ణి రాత్రంతా బ్రతిమిలాడుతూ ఉన్నాడు. కాళ్ళు పట్టుకున్నాడు, దేవుని కాళ్ళు పట్టుకున్నాడు. అంతే, దేవుని నిలబడి ఉన్నాడు, దేవుని కాళ్ళు పట్టుకున్నాడు. ప్రభువా ఈరోజు నన్ను దీవిస్తేనే తప్ప, నా ప్రాణాన్ని కాపాడితేనే తప్ప మా అన్న చంపడానికి వస్తూ ఉన్నాడు. మా అన్న తన సైన్యాన్ని తీసుకొని నన్ను చంపడానికి బయలుదేరిండు కాబట్టి ఈ దినము ఇదిగోను నన్ను ఆ మరణము నుండి నన్ను కాపాడితే తప్ప నేను వదిలిపెట్టానయ్యా అని రాత్రంతా కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉన్నాడు. దాన్ని మొర అంటారు. రాత్రంతా ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా? రాత్రంతా ప్రార్థన. దావీదు అదే చెప్తా ఉన్నాడు, దేవా నా దేవా నేను నీకు మొరపెట్టి తిని నీవు నన్ను స్వస్థపరిచితివి అని చెబుతూ ఇంకో మాట ఉంటా ఉన్నాడు. 3వ వచనంలో చూడండి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను లోతులోనికి దిగకుండా. మేన్ హల్లెలూయా. గోతిలో ఎప్పుడు పెడతారు మనిషిని? చనిపోయిన తర్వాత గోతిలో పెడతారు. అంటే మరణము ఒక్క అడుగు దూరంలో ఉంది, ఆ అడుగు దాటొచ్చేది ఉంటే కనుక నేను గోతిలోకి పోయేవాడిని. అలాంటిది ఆ మరణము నాకు అడుగు దూరంలో ఉన్నప్పుడే నేను నీకు మొరపెట్టినా నువ్వు నన్ను స్వస్థపరిచినవయ్యా. నేను గోతిలోనికి దిగిపోకుండా నువ్వు నన్ను కాపాడినావు, పాతాళములోనికి వెళ్ళకుండా పాతాళములో నుండి నా ప్రాణమును కాపాడినవు దేవా, నేను గోతిలోనికి వెళ్ళకుండా నన్ను కాపాడినవయ్యా అని చెప్పని దావీదు ప్రార్థన చేస్తాం. ఇలాంటి ప్రార్థన వారు ప్రాణముల మీద ఆశ విడిచినను వారిని మరలా బాగు చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒకసారి మార్క్స్ వార్తలోకి వెళ్దాం. ఇప్పుడు మార్క్స్ వార్త 5వ అధ్యాయము 25వ వచనాన్ని నేను చదువుతున్నా. 12 ఏళ్ల నుండి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడ్డదట. ఆమేన్ హల్లెలూయా. ఎవరి చేత తిప్పలు పడ్డదట? విన్నరా? ఎవరి చేత తిప్పలు పడ్డదట? ఒక్కరు కాదండి, అనేక అని రాస్తుంది. నేను మళ్ళీ చదువుతున్నా, మీరు వినండి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడ్డదట. మనందరికీ తెలుసు ఏం జరిగింది ఈమె గురించి. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఎవరీమె అంటే, ఈమె అంట 12 సంవత్సరముల నుండి రక్తస్రావం ఉన్నదంట ఈమెకు. 12 ఏళ్ల నుంచి రక్తస్రావము జరుగుతూ ఉంది. నడవడానికి ఓపిక లేదు, నడవలేకపోతా ఉంది. దీంతో పాటు అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఆమేన్ హల్లెలూయా. ఇక నేను చెప్పడం లేదు, ఆమె చెప్తా ఉంది. అంటే ఈమె అనేక మంది వైద్యులను సంప్రదించిందంట. అనేక మంది వైద్యుల దగ్గరికి పోయి చూపించుకున్నదంట. ఈ రోగము నుండి నన్ను బాగు చేయండి అని. ఎంతమంది వైద్యులకు చూపించినా కూడా ఎక్కడ ఆమె రోగము కుదుట పడలేదు. జరిగింది ఏంటి అంటే, అక్కడ ఒక మాట రాసింది, మీరు చదవండి ఆ మాట. తనకు కలిగినదంతయు ఏం చేసుకున్నదంట? వ్యయమంటే ఏంటిది? డబ్బంతా ఖర్చు పెట్టుకున్నదంట.
చేతిలో ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేసింది, బంగారం అమ్మేసింది, ఖర్చు పెట్టింది, భూములు అమ్మేసింది, ఖర్చు పెట్టింది. ఎంత ఖర్చు పెట్టినా కూడా ఆమె రోగము కుదుట పడడము లేదు. ఆమేన్, హల్లెలూయా. నా వైపు చూడండి, ఆమె ఏం చెప్పింది తెలుసా? తనకు కలిగినదంతయు వ్యయము చేసుకున్నదంట. అంటే ఖర్చు పెట్టేసింది. అయినా రోగము నుండి విడుదల దొరకలే ఆమెకు, అయినా బాగుపడలేదు ఆమె, అయినా ఏ వైద్యుడు బాగు చేయలేదు, అయినా ఏ మందు పని చేయలేదు. దైవజనమా, అక్కడ యోబు గ్రంథం 20:20 పోదాం మనం ఇప్పుడు. యోబు గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనములో ఒక మాట ఏమనుందంటే, వారు ఎడతెగక ఆశించిరి, వారు సంపాదించిన ఇష్ట వస్తువులలో ఏదియు వారిని కాపాడలేకపోయారు. ఆమేన్, హల్లెలూయా. యోబు 20వ అధ్యాయం 20వ వచనములో ఏం చేసిందంట? ఎడతెగక ఆశించిందంట. ఎడతెగక భూములు సంపాదించుకున్నారు, ప్లాట్లు సంపాదించుకున్నారు, బంగారం సంపాదించుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, అన్నీ చేసుకున్నారు, అన్నీ సంపాదించు, కార్లు కొనుక్కున్నారు, బిల్డింగ్లు కట్టుకున్నారు. కానీ ఒక్క దినాన ఆమెకు రోగం వచ్చినప్పుడు బిల్డింగ్ అమ్మేసి, కారు అమ్మేసి, బంగారం అమ్మేసి, భూములు అమ్మేసి తనకు కలిగినదంతా ఏం చేసిందంట? వ్యయపరుచుకున్నది. ఆమె సంపాదించిన బిల్డింగ్ బాగు చేయలే ఆమెను. ఇప్పుడు నేను అడుగుతున్నా, నా వైపు చూడండి దయచేసి. బిల్డింగ్ అమ్మిన పైసలతో ఖర్చు బాగా అయిందా? భూమి అమ్మిన పైసలతో బాగా అయిందా? కాలేదు. బంగారం అమ్మిన పైసలతో బాగా అయిందా? మరి ఇవన్నీ సంపాదించింది ఆమె బాగున్నప్పుడు. వారు ఎడతెగక ఆశించిరి, ఎడతెగక సంపాదించిందంట. చాలా కష్టపడ్డది, బాగా సంపాదించింది. అయినప్పటికీ వారి ఇష్ట వస్తువులలో దేని చేతనైనను, ఆమేన్, హల్లెలూయా, దేని చేతనైనను అంటే అర్థమైంది, ఒక్కటి కాదు, ఎన్నో ఉన్నాయి. నేను అనుకుంటున్నా, ఇల్లు ఉండవచ్చు, కారు ఉండవచ్చు, బంగారం ఉండవచ్చు, డబ్బులు ఉండవచ్చు, ఏది కూడా వారిని రక్షింపలేకపోయాను, ఏది ఆమెను కాపాడలేదు. అందుకే తనకు కలిగినదంతయు వ్యయపరుచుకున్నది, తిప్పలబడ్డదంట. ఆమె అనేక వైద్యుల చేత తిప్పలబడ్డదంట. ఇవన్నీ ఖర్చు పెట్టేసింది, ఇవన్నీ ఖర్చు పెట్టుకున్నది, అంతా కోల్పోయింది దేవుని బిడ్డలారా. అయినా ఆమె బాగుపడలేదు. చివరికి ఒక్క మాట విన్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే 25వ వచనం చూడండి. 25వ వచనం, ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములను ముట్టిన బాగుపడుదును అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆమె ఆయన వస్త్రమును ముట్టెను, వెంటనే ఆమె రక్తధార కట్టెను. ఇప్పుడు చెప్పండి, ఎవరు బాగు చేసిర్రు ఆమెను? దేవుడు బాగు చేసిండు. ఏం చేసిందంట? ఆమె వైద్యుల దగ్గరికి పోయినప్పుడు బాగానే ఉంది, అంత తిరిగి అంతవరకు బాగుంది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంది అంటే నడవలేని పరిస్థితిలో ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఏమాత్రము నడవలేని పరిస్థితిలో ఉన్నది. ఒంట్లో ఊపిరి లేదు, ఒంట్లో శక్తి లేదు, కాళ్ళకు సత్తువ లేదు, నడవడానికి ఏమాత్రము కూడా సత్తువ లేని సమయంలో ఆమె యేసును గూర్చి విన్నదంట. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువును గూర్చి విన్నది. ఏమి విన్నది అంటే, యేసు ప్రభు అనేక మందిని బాగు చేస్తూ ఉన్నాడు. చనిపోయిన లాజరును లేపిండు, చనిపోయిన యాయిరు కుమార్తెను లేపిండు. మార్క్సు వార్తలోనే ఒక తల్లికి ఒక విధవరాలకు ఒకడే కొడుకంట. ఆ కొడుకు చనిపోయిండు. ఆ కొడుకును పాడెగట్టుకొని తీసుకొని వెళుతూ ఉంటే యేసుప్రభు ఎదురైండంట. యేసుప్రభు ఎదురుగా వచ్చిండు, అప్పుడే వస్తూ ఉన్నాడు. ఆ తల్లి ఏడుపు చూసిండంట. ఆమేన్, హల్లెలూయా. ఆ తల్లి ఏడుపు చూసి ఆ బాధను తట్టుకోలేక యేసుప్రభు ఆ పాడెను ముట్టి, చిన్నవాడా లే అన్నాడంట. అనగానే పాడె మీద ఉన్న అబ్బాయి లేచిండంట.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ విన్నదామే. ఇవన్నీ వినడం వల్ల జరిగింది అని తెలుసా? బైబిల్లో ఒక మాట ఏమున్నదంటే, వినుట వలన విశ్వాసము కలుగును. ఇవన్నీ విన్న తర్వాత లాజరును లేపిండు, యాయిరు కుమార్తెను లేపిండు, పేతురు అత్తను బాగు చేసిండు, విధవరాలు కుమారుణ్ణి బాగు చేసిండు. నన్ను కూడా బాగు చేస్తాడు అనుకున్నదంట. ఆమేన్. హల్లెలూయా. నేను పోతే నన్ను బాగు చేస్తాడు, నేను పోతే నేను కూడా బాగుపడతా అనుకున్నది యేసుప్రభు దగ్గరికి. ఇది విశ్వాసం, ఆమె విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా. గొప్ప విశ్వాసాన్ని కూడగట్టుకున్నదంట. కూడగట్టుకొని నడువలేని పరిస్థితులలో యేసుప్రభు దగ్గర విస్తారమైన జనాంగం ఉన్నారు, చాలామంది ఉన్నారంట. మరి ఆ మందిలకి వెళ్ళి ఎట్లా నడిచిపోవాలి? మీకు సాధన అయితే లేదు కదా. ఎట్లా నడిచిందో తెలుసా? మూగియున్న జనములోన ముందు చేరితి, నీ దాగి దాగి ప్రభు వస్త్రపు చెంగు తాకితి. ఎట్లా పోయిందట అంటే, జనమంతా మూగి ఉన్నారట, అంటే గుంపు కూడా ఉన్నారు. ఈమె ప్రార్థన చేస్తూ ఉంది, ప్రభువా నేను ఎలాగ రావాలి నీ దగ్గరికి? కేవలము నీ దగ్గర దాకా కాదు, నీ వస్త్రపు చెంగు ముట్టినా నేను బాగా. ఎంత విశ్వాసం చూడండి. ఆమేన్. హల్లెలూయా. చాలామంది విశ్వాసము అల్ప విశ్వాసం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అల్ప విశ్వాసం. ఇప్పుడు ఈమె యేసుప్రభు దగ్గరికి పోతే ఆమె నా తలకాయ మీద, ఆయన నా తలకాయ మీద చెయ్యి పెడతాడు, అంతేనా కదా? చెయ్యి పెట్టడమే కాదు, ఓసారి గుడ్డోనికి ఏం చేసిండంటే ఉమ్మి తీసి రాసిండు కదా, వాని కళ్ళకు రాసిండు కదా ఒక గుడ్డోనికి. అట్లనే నాకు కూడా ఆయన ఉమ్మి రాస్తాడు. లేకపోతే ఆయన దగ్గర యేసు రక్తం కొబ్బరి నూనె ఉంటుంది కదా, కొబ్బరి నూనె రాస్తే నేను బాగుపడతా. లేకపోతే ఆ దస్తీలు ఉన్నాయి కదా, అట్లనే ఏదైనా ఒక దస్తి ఇస్తాడేమో, ఆ దస్తితో దూడితే నేను బాగుపడతా. ఆమేన్. హల్లెలూయా. లేకపోతే ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ఓ పళ్ళెం అందుకొని అన్ని నీళ్ళు చల్లుతాడు. ఇట్లా చేపల మడుగు చల్లుతారు కదా, తెలుసు కదా చేపల మడుగు. కోర్నెల్ గారు చేపల మడుగు ఎట్లా చల్లుతారు? పళ్ళెం వేసి ఇట్లా చల్లుతూ ఉంటారు, ఇట్లా చల్లుతూ ఉంటారు. అట్లా నీళ్లు చల్లితే ఆ నీళ్లు నా మీద పడితే నేను బాగా అవుతా అనుకున్నదా? ఏమనుకున్నది ఈమె? నాకు చెప్పండి, ఏమనిపోయింది అక్కడికి? విశ్వాసంతో. ఇంకేమనుకున్నది? యేసు ప్రభు నా మీద చేయి పెట్టాల్సిన అవసరం లేదు, కొబ్బరి నూనె రాయాల్సిన అవసరం లేదు, ఉమ్మి రాయాల్సిన అవసరం లేదు. నేను పోయి ఆయనను ముట్టుకున్నాడు కాదు, కనీసము ఆయన ఆ దోతున్నది కదా, ఆయన కట్టుకున్నది అది, ఆ వస్త్రం ఉంది కదా, ఆ వస్త్రము చెంగు దాకినా నేను బాగా. ఎంత విశ్వాసం! హల్లెలూయా. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నా నేను బాగుపడతాని ఆ గొప్ప విశ్వాసంతో బయలుదేరింది ఆమె ప్రార్థన. అది ఆమె ప్రార్థన. అది అంతగా మొరపెడుతూ వెళ్ళింది. ఎట్లా వెళ్ళింది? నడవడానికి శాతనైతే లేదు కదా, దక్కుంటా. ఎందుకు దాక్కున్నదో తెలుసా మీకు? చెప్తారా ఎవరైనా? ఎందుకు దాక్కోవచ్చు ఆమె? పాత నిబంధన ప్రకారము ఒక స్త్రీ కడగా ఉన్నప్పుడు 7 రోజులు ఎవరి ముఖం చూడకుండా ఉండాలి. ఇప్పుడు ఈమె అందరికీ తెలిసిపోయింది ఈమెకు రక్తస్రావం అవుతుంది అని, అందరికీ తెలిసిపోయింది, ఊరంతా తెలిసింది. ఆ కాలంలో కూడా పాత నిబంధన కాలము నాటి యాజకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. ఇంతకుముందు ఒకసారి ఒక స్త్రీ పాపములో పట్టుబడ్డదాన్ని తరుముకుంటూ వస్తూ ఉన్నారు, రాళ్లతో కొట్టుకుంటూ ఎంబడి పడతా ఉన్నారు కదా. కాబట్టి ఆ పాత నిబంధన ఆచారాలు ఇంకా కొనసాగుతున్న సమయంలో ఈమె రక్తస్రావం ఉన్నది అని చెప్పి అంటే అందరు రాళ్లతో కొడతారని చెప్పని దాక్కుంటూ పోయింది. ఎంత విశ్వాసం! హల్లెలూయా. దాక్కుంటూ పోయింది. ఎక్కడి నుండి వెళ్ళిందంటే కాళ్ళ మధ్యలో నుండి ఇక్కుంటూ వెళ్ళిందంట. వెళ్ళిపోయి యేసు ప్రభు వస్త్రం యొక్క చెంగు ముట్టుకున్నదంట. అంతే, వెంటనే ఆమె రక్తధారలు గడ్డగట్టినాయి అంట. ఇంతకుముందు మీకు ఏముందా? ఆశ ఉందా అసలు ప్రాణం బతుకుతానని?
లేదు, ఆశ లేదు. వారు తమ ప్రాణము మీద ఆశ విడిచినను మరలా ఇప్పుడు ఏమైంది? ఈమె బాగైంది. ఆమేన్, హల్లెలూయా. ఏం జరిగింది ఈమె జీవితంలో? బాగుపడింది, రోగం పోయింది, వ్యాధి పోయింది, సమాధానము దొరికింది. ఆమేన్, హల్లెలూయా. యేసుప్రభు ఒక మాట అన్నాడు అక్కడ. చాలా జరిగింది, చాలా నాటకం జరిగింది. ఆయన అటు ఇటు చూసిండు, ఎవరు నన్ను ముట్టింది, ఎవరు 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 అని అడుగుతాడు. ఆడ ఎంతమంది ఉన్నారంటే వేలల్లో ఉన్నారు. ఆయన వేల మంది ఉంటే ఈయన అంటా ఉన్నాడు, కానీ నన్నెవరో ముట్టుకున్నారు, నన్నెవరో ముట్టుకున్నాడు అంట అండి యేసుప్రభు. ఎవరు ముట్టుకున్నారు అని అడుగుతూ ఉన్నాడు. అడిగితే అక్కడోళ్ళు ఏమన్నారు, ఎక్కన ఇంతమంది ఉన్నారు కదా ప్రభువా, ఇంతమందిలో నేను ఎవరు ముట్టుకున్నారని మాకు ఎట్లా తెలుస్తుంది? ఆమేన్, హల్లెలూయా. కానీ ఆయనకు తెలుసు ముట్టుకున్నది ఎవరో. ఆమేన్. ఆయనకు తెలియకుండా? ఆయనకు తెలుసు ఎవరు ముట్టుకున్నారో ఆయనకు తెలుసు. కాబట్టి ఆమె వైపు చూసి ఒక్క మాట అన్నాడు. ఆమె, కుమారి నీ విశ్వాసము గొప్పదే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది అన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని బిడ్డలారా, ఇది విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని బాగు చేయను. అంతే. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని బాగు చేస్తుంది. అన్ని ప్రార్థనలు బాగు చేయి. మనం ప్రార్థన చేసినాం బాగు కాలేదంటే నీలో విశ్వాసం లేదు. దావీదులో విశ్వాసం ఉన్నది. దావీదు అందుకే అంటాడు, దేవా నా దేవా, నేను నీకు మొరపెట్టినప్పుడు నీవు నన్ను స్వస్థపరిచితివి, పాతాళములోనికి వెళ్ళకుండా గోతిలోనికి దిగకుండా నీవు నా ప్రాణమును కాపాడితివి. హల్లెలూయా. ఏం కాపాడిండంట? మన డబ్బును కాపాడిండా? మన ఆస్తిని కాపాడిండా? మన ఇల్లును కాపాడిండా? వీటన్నింటి కంటే గొప్పది ప్రాణము. ఆమేన్, హల్లెలూయా. ఆహారము కన్నా ప్రాణము గొప్పది కాదా? వస్త్రము కంటే దేహము గొప్పది కాదా? ఆహారము కంటే ప్రాణం గొప్పదా కాదా? ప్రాణం గొప్పది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన దేన్నో కాపాడినలేదు. నా ఆస్తులు కాపాడినవయ్యా, ఇది కాదు ఆయన అనేది. పాతాళములోనికి దిగకుండాను గోతిలోనికి వెళ్ళకుండాను నీవు నా ప్రాణమును కాపాడితివి. హల్లెలూయా. నేనంట కాసుబుగ్గలో ఒక అమ్మ పాపం పొద్దుగాలనే లేచి మంచాల నుండి లేచి బయటకు వస్తా అంటే దర్వాజా దాకింది అట. గిట్లా దర్వాజా దాకి అక్కడనే పడిపోయి చచ్చిపోయింది. ఏం దాకింది? దర్వాజా దాకి ఆడనే పడిపోయి చచ్చిపోయింది. హల్లెలూయా. జోసఫు చింత చెట్టు మీదకి వెళ్ళి పడ్డా ఏం కాలేదే. దర్వాజా దాకి కింద పడితే చచ్చిపోయింది. అందుకే నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావు యేసయ్య బహు ప్రేమతో. మన ప్రాణము దేవుని జీవపు మూటలో కట్టబడి ఉంది కాబట్టి పోలేదు ప్రాణం. ఆమేన్, హల్లెలూయా. ఈమె ప్రాణాన్ని దేవుడు తన జీవపు మూటలో కట్టిండు. దావీదు ప్రాణాన్ని తన జీవపు మూటలో కట్టిండు అని అబీగయలు చెప్పింది దావీదుతోని. మొదటి సమూయేలు గ్రంథం 25:25లో చెప్తుంది. ఆ మాట తీయకండి, అవసరం లేదు. కాబట్టి దావీదు అంటా ఉన్నాడు, దేవా నేను మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి, పాతాళములోనికి దిగిపోకుండగా గోతిలోనికి దిగిపోకుండగా నీవు నన్ను కాపాడితివి. హల్లెలూయా. ఈమెను కాపాడిండు. పానం మీద ఆశ లేదనుకున్నటువంటి స్త్రీని ఎవరు కాపాడిండ్రయ్యా అంటే దేవుడు కాపాడిండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. యోబు గ్రంథము 33:24 తీయండి. 33:24 త్వరగా. హల్లెలూయా. దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి 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 ఏం చేయకుండా వెళ్ళకుండా. హల్లెలూయా. అంటే చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఏమవుతారు?
దిగిపోతారు, పాతాళములోనికి దిగిపోతారు. మనోళ్ళు అంటారు కానీ మేము దిగమే మతంలా, మేము ఈ మతంలో దిగమయ్యా, అంతేనా కదా? హల్లెలూయా. మేము హల్లెలూయ మతముల దిగము. ఒరే దిగుడు కాదు, దిగడం కాదు, ఇది ఎక్కడము, పైకెక్కడము అంటే ప్రమోషన్ ఇది. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి రావడం అనేది ప్రమోషన్. ఇది దిగడం కాదు. దిగటోడు ఎవడంటే సచ్చినోడు దిగుతాడు. మళ్ళీ చదువునానా, నిన్ను వాడు దేవుడు వాని మీద కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్ళకుండా వానిని విడిపించును, ప్రాయశ్చిత్తము నాకు దొరికెనని సెలవిచ్చను. వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును. ఆమెను చాలు. హల్లెలూయా. చాలు నాన్న, చాలు. ఇప్పుడు చూడండి, బాగా రోగం వచ్చింది కదా, 12 ఏళ్ళ నుంచి రక్తం పోయి ఆమెకు. ఇప్పుడు ఆమె మాంసం ఎట్లుండవచ్చు? రోగం వచ్చినప్పుడు ఆమె మాంసం ఎట్లున్నది అంటే ముడతలు పట్టిపోయింది, బక్క జిక్కిపోయింది, ముడతలు పట్టిపోయింది. ఆ మాంసంలో తేజస్సు లేదు. ఆ పిల్లల మాంసం లాగా ఉంటుంది. వాడి ముఖం చూడండి, చిన్న ఆనంద్ కొడుకు ముఖం ఎట్లుందో, వాడి ముఖం ఎంత తేజస్సు ఉంది మనలో. మన ముఖాలలో ఉన్నది ఏమన్నా? నా ముఖంలో లేదు. అందుకే ఎప్పుడు అంటే దేవుడు ఎప్పుడైతే ఆమె మీద కరుణ చూపి ఆమెను బాగు చేసిండో అప్పుడు ఆమె శరీరం అంట, మాంసము అంటే శరీరం, వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును. వెంటనే అంత ఆరోగ్యం వచ్చేసింది ఆ తల్లికి. ఆమేన్, హల్లెలూయా. బాలుని శరీరం ఏ విధంగానైతే తేజస్సు కలిగి ఉంటుందో ఆమె శరీరము, యేసు ప్రభు వస్త్రము తాకిన వెంటనే ఆమె రోగమంతా పోయి ఆమె శరీరం ఎట్లయిందంటే చిన్న పిల్లల శరీరము లాగా మారిపోయిందంట. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నేను అంటున్నా, ఈమెకు 1 గంట ముందు ప్రాణం మీద ఆశ ఉండనా అంటే లేదు. హల్లెలూయా. లేదు, ఆమె ప్రాణం మీద ఆశ లేదు. అరే 12 సంవత్సరాలు అవుతుందండి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, 5 కాదు, 9 కాదు, 12 కాదు, 12 సంవత్సరముల నుండి రక్తస్రావము కలిగినటువంటి ఒక స్త్రీ ఎంత బలహీనపడి ఉంటుంది. ఆమె శరీరం ఎంత బలహీనపడి ఉంటుంది. ఆమె శరీరంలో ఏమైనా తేజస్సు ఉంటుందా అంటే లేనే లేదు, ఉండనే ఉండదు. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చేసిందో, ఎప్పుడైతే దేవుడు తనను బాగు చేసిండో ఆమె శరీరము బాలుర మాంసము కన్నెను ఆరోగ్యముగా ఉండెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 25వ వచనం కూడా చదవండి. చారు కాదు నాన్న. ఇప్పుడు కీర్తనల గ్రంథంలోకి వెళ్దాం. 103వ కీర్తన, కీర్తనల గ్రంథము 103వ కీర్తన తీసిండ్రా? 103వ కీర్తన, 103వ కీర్తన 3వ వచనము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు. నీ సంకటములు అనే మాటకు అర్థం ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏమన్నదంటే హీ హీల్స్ ఆల్ మై డిజీజెస్ అని ఉంది. హీ హీల్స్ అంటే ఆయన నా రోగములన్నింటి నుండి నన్ను స్వస్థపరచువాడు. ఆమేన్, హల్లెలూయా. మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చదివితే తెలుస్తుంది అది. ఆయన ఎవరు? నీ దోషములన్నింటినీ క్షమించువాడు. చాలామంది దగ్గర ఇదే చెప్పిండు యేసుప్రభు. ఎప్పుడైతే యేసుప్రభు వాళ్ళను బాగు చేసిన తర్వాత నా కుమారుడా నీ పాపములు క్షమించబడినవి అంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదలు చెప్పే మాట ఇది. ఆయన నా కుమారుడా నీ పాపములు క్షమించబడినవి, నువ్వు సమాధానము గలవాడవై వెళ్ళు, నేను నిన్ను బాగు. మొట్టమొదట ఆయన చేసేదండి అంటే పాపములు క్షమించబడిన తర్వాతనే ఆయన మనల్ని బాగు చేస్తాడు. మన పాపములు క్షమించబడకుండా ఆయన మనల్ని బాగు చేయడు.
ఆమేన్, హల్లెలూయా. యాకోబును కూడా, యాకోబు రాత్రంతా యాకోబుని ఎందుకు దీవించలేకపోయిండు? రాత్రంతా యాకోబు దగ్గర ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే, అంతవరదాకా యాకోబు తన పాపాన్ని ఒప్పుకోలేదంట. తన పాపాన్ని ఒప్పుకోలేదు. అయ్యా నేను మోసగాన్ని, అయ్యా నేను మా అన్నను మోసం చేసిన, మా నాన్నను మోసం చేసిన, మా మామను మోసం చేసిన, నా జీవితమే ఒక మోసం, నా బ్రతుకు మోసం బ్రతుకయ్యా అని చెప్పలేకపోయిండంట. ఎంత 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 అడిగినా చెప్పలేదంట. చివరికి ఒక్క దెబ్బ పెట్టిండు అంతే. నీ పేరేం పేరు అని అడిగిండంట. నీ పేరేం పేరు అంటే అప్పుడు చెప్తా ఉన్నాడు, నేను యాకోబునయ్యా అన్నాడు ఆయన. హల్లెలూయా. నేను ఎవరిని అన్నాడు? యాకోబు అంటే మోసగాడు అని అర్థం. అంటే నేను మోసగాడిని అయ్యా అని చెప్పిండు. అంటే చూడండి, ఒక్క మాట ఒప్పుకుంటే చాలు దేవుడు యాకోబును దీవించాడు. ఒకటే మాట, నేను యాకోబునయ్యా అన్నాడు అంతే. నేను యాకోబును, నా పేరు యాకోబయ్యా అన్నాడు. అంటే నేను మోసగాన్ని, నా బ్రతుకు బ్రతుకయ్యా అని చెప్పండి. వెంటనే ఎప్పుడైతే తన దోషములను ఒప్పుకున్నాడో దేవుడు తన దోషములన్నింటి క్షమించుండో, దీవించుండు. అందుకే ఇక్కడ ఏమంటానంటే, దావీదు అంటాడు ఈ కీర్తనలో, 103వ కీర్తనలో, ఆయన నా దోషములన్నింటినీ క్షమించువాడు, నా సంకటములన్నింటినీ కుదుర్చువాడు అని కింద అంటాడు కదా. అంటే ఆడ చూడండి, సమాధిలో నుండి ఎవరికి చెప్తాడు? మరి ఆయనే కదా బతికిచ్చింది. ఎవరికి చెప్తాడు? నాకు చెప్పండి మీరు. హల్లెలూయా. ఇప్పుడు వినండి, ఎవరికి చెప్తాడు దావీదు? తన ప్రాణానికే చెప్తాడు. ఓ ప్రాణమా ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు. ఓ ప్రాణమా, బుద్ధి చెప్తాడు. ప్రాణానికి బుద్ధి చెప్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. తన ప్రాణానికి బుద్ధి చెప్పుకుంటా ఉన్నాడు దావీదు. నా ప్రాణమో యెహోవాను సన్నుతించు, నా ప్రాణమో యెహోవాను సన్నుతించు. ఆయన నీ దోషములన్నింటినీ కుదుర్చువాడు, క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. అంతేకాకుండా సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు. ఆమేన్, హల్లెలూయా. సమాధిలో నుండి సమాధికి పోయే సమయం అది. అందుకే నా ప్రాణ బాధలన్నింటిలో నుండి నన్ను విడిపించాయా అంటాడు దావీదు. దావీదు చేసిన ప్రార్థన కాదు, మొరపెట్టిండు దావీదు. రాత్రంతా కూర్చున్నాడంట. రాత్రంతా కూర్చుండి ఎక్కడ కూర్చున్నాడో తెలుసా మీకు? నా అంతకుముందే చెప్పిన ఆ కీర్తన ఎప్పుడు రాసిండో తెలుసా? ఎప్పుడు రాసిండంటే అరణ్యములో ఉండి రాసిన కీర్తన అది. అడవిలా, ఇల్లు లేదు, నీడ లేదు, తోడు లేదు. జరిగింది ఏంటంటే తన అన్న వాళ్ళే తనను తరుముతా ఉన్నారు. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకున్నాడంట. అక్కడ రాసిండు ఈ కీర్తన. అక్కడ రాసిండు, అడవిలో రాసిండు, ఒంటరిగా రాసిండు. ఏమని రాసిండు అంటే, యెహోవా నా దేవా, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. నా ప్రాణమా సమాధిలోనికి వెళ్ళే సమయం అది. ఆమేన్, హల్లెలూయా. సమాధిలోనికి వెళ్ళే సమయం అంతే. లేకపోయి ఉంటే అడుగు దాటితే సమాధే. ఒక్క అడుగు దూరమే ఉన్నది మరణానికి నాకు అన్నాడు కదా. అడుగు దాటొస్తే నాకు సమాధే గతి. కానీ ఆ సమాధిలోనికి వెళ్ళకుండా నన్ను కాపాడిండు నా దేవుడు. ఇంకొక వాక్యాన్ని చూసుకొని ముందుకెళ్దాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం. యెషయా 38 1 నుండి 1వ వచనం మొట్టమొదటి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. చాలు. ఏం రోగం అంట? మరణకరమైన రోగం అంటే చచ్చిపోయే రోగమే అది, బతికే రోగం కాదు. ఇక అప్పుడెప్పుడో వెనకట ఎయిడ్స్ వ్యాధి వస్తే చచ్చిపోయే రోగం అనేది దాన్ని. ఇప్పుడంతా లేదు దానికి. ఆమేన్, హల్లెలూయా. ఎయిడ్స్ వ్యాధి వస్తే మరణకరమైన రోగం అనేది దానికి. సచ్చుడే అది హత్య అనేది కదా. కానీ హిజ్కియాకు వచ్చింది అట్లాంటి రోగం కాదు. ఇది భయంకరమైన రోగం వచ్చింది హిజ్కియాకు. ఎవరు హిజ్కియా అంటే, హిజ్కియా ఒక రాజు, యూదా దేశాన్ని పరిపాలించేటువంటి ఒక రాజు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి వచ్చింది రోగము?
రాజుకు వచ్చింది. ఆ రోగం కూడా ఎట్లాంటిది అంటే మరణకరమైన రోగం అట. అది ఏం రోగము అంటే చావాల్సిందే ఇక. ఇప్పుడు ఆనుచలు కిందికి చదవండి, కిందికి చదవండి. ఇప్పుడు యెషయా దగ్గరికి దేవుడు ఒక ప్రవక్తను పంపించిండు. ఆయన పేరు హిజ్కియా దగ్గరికి, ఈ రాజు దగ్గరికి, ఈ రాజు కాలములో పనిచేసే ఒక ప్రవక్త లేకపోతే ఒక పాస్టర్. ఎవరైనా ఒక ప్రవక్త లేకపోతే ఒక పాస్టర్. హల్లెలూయా. ఈ పాస్టర్ను రాజు దగ్గరికి పంపించాడు దేవుడు. ఈ పాస్టర్తో చెప్పిండు ఏమనంటే, నువ్వు వెళ్ళిపోయి రాజు ఉన్నాడు కదా హిజ్కియా రాజు దగ్గరికి పోయి నువ్వేం చెప్పాలంటే, హిజ్కియా రాజుతోని, హిజ్కియా నీవు మరణము కాబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పు అన్నాడట. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు మరణం వచ్చినట్టు రా అన్నట్ట. మరణానికి దగ్గరనడా దూరమా? దగ్గరనే ఉన్నాడు అంతే. ఇల్లు చదురుకో అన్నాడు కదా, నీ ఇల్లు చక్కబెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ నా వైపు చూడండి దయచేసి. మనల్ని జెఫన్యా ఒక మాట మాట్లాడతాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎంత చెప్పినా వినలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఎంత మొత్తుకున్నా వినలేదు. జెఫన్యా చెప్తే మొత్తుకున్నప్పుడు ఆ జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. మూడో అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ కాలంలో ఆ విధంగా జరిగింది. ఇశ్రాయేలు ప్రజలు ఎంత చెప్పినా వినండి కాలంలో ఆ మాట రాసిండు దేవుడు. కానీ ఇప్పుడు నేను అది అన్న చాలు. హల్లెలూయా. నేను ఆ మాట అన్నదలుచుకోలేదు. సరే, ఇప్పుడు చూద్దాం మనం. హిజ్కియా దగ్గరికి పోయి నువ్వు ఏం చెప్పాలంటే, హిజ్కియా నువ్వు సావబోతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకో అన్నాడు. హల్లెలూయా. అమ్మా, దేవుణ్ణి నమ్ముకున్న స్త్రీలు ఇల్లు చక్కబెట్టుకో అంటే ఏమన్నట్టు? ఇల్లు చక్కబెట్టుకో అంటే ఏమన్నట్టు? అన్ని చదివిపెట్టు మంచిగా అన్నట్ట. ఎక్కడి బోళ్ళు అక్కడ లేకుండా అక్కలు ముక్కలిన బట్టలు, అక్కలు ముక్కలిన మంచము అవన్నీ చదువుకో అన్నట్ట. మరి ఏమన్నట్టు? ఇల్లు చక్కబెట్టుకో అంటే ఏమన్నట్టు? నీ కుటుంబం అంతటిని మార్చుకో, బుద్ధులు చెప్పుకో, అందరినీ చేతుల పట్టుకో అన్నాడు ఆయన. హల్లెలూయా. క్రైస్తవ స్త్రీలు, ఇది క్రైస్తవ కుటుంబాలు. హిజ్కియాకు ఒక్కరోజే చెప్పిండు, కానీ మనం దినదినం మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మనం ప్రతి దినం మన ఇల్లు చక్కబెడుతూనే ఉండాలి. అదేందయ్యా రోజు ఎట్లా చక్కబెడతామంటే, రోజు గూల కొట్టేటోడు ఉన్నాడు. ఒకడున్నాడు మన వెనకాలనే ఉన్నాడు. వాడు ఎప్పటికీ మన వెనుకనే ఉంటాడు. వాడు రోజు కూల కొడతాడు, మనం రోజు కట్టుకుంటూ ఉండాలి. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు కూడా ప్రార్థన ఏమని చెప్తా అంటే, మేము శోధనలో పడకుండా కీడు నుండి తప్పించయ్యా అన్నాడు. ప్రార్థన చేసి ప్రతిరోజు శోధన క్రైస్తవ కుటుంబానికి ప్రతిరోజు శోధనే కాబట్టి ప్రతిరోజు నీ ఇల్లు చక్కబెట్టుకోవాలి. నువ్వు హిజ్కియాతో అదే చెప్తాడు. హిజ్కియా నువ్వు సావబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. అంటే ఇప్పుడు హిజ్కియా ఏం చేయాలి చెప్పండి? హిజ్కియా వెంటనే అని రాసింది అక్కడ. వెంటనే గోడకు తిరిగిందంట. ఇట్లా ఈ గోడ ఉంది కదా, వెంటనే గోడకు తిరిగి మొరపెట్టిండట దేవునికి. హల్లెలూయా. వెంటనే గోడ వైపు తిరిగిండంట, ఆలస్యం చేయలేదు. ఎంతగా లోబడ్డాడో చూడండి దేవునికి. పాస్టర్ అట్లే చెప్తారులే అన్నాడా? అట్లే అనుకున్నాడా? పాస్టర్ అట్లనే చెప్తారులే, ఆయనకు మన మీద కోపం అసలే అని చెప్పిండా? కాదు. వెంటనే గోడ వైపు తిరిగి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని చేసిండో తెలుసా? దేవా, హల్లెలూయా, చదవండి ఆ మాట. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో
నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుదునో. ఇది ఆయన ప్రార్థన. అయ్యా, యథార్థ హృదయంతో నడుచుకున్నా నీ దగ్గర. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది ఏంటంటే నీ దృష్టికి అనుకూలమైన పనులే చేసిన. అంటే అనుకూలమైన పనులు అంటే ఏంటిది? మళ్ళీ నీ దృష్టికి అనుకూలమైన పని అంటే అర్థం ఏందో తెలుసా? దేవునికి ఇష్టం లేని పనులు చేయలేదు నేను. ఇది ఆయన ప్రార్థన. ఈ ప్రార్థన చేసిన వెంటనే హిజ్కియా వచ్చిండు, యెషయా వచ్చిండు. హిజ్కియాతో ఒక మాట చెప్పిండు. ఏమని చెప్పిండంటే, నువ్వు మరణము కాబోతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకోమన్నాడు. వెంటనే బయలుదేరిండు మళ్ళీ. అప్పుడు హిజ్కియా ఎక్కడంటే ఆ 3 పోర్షన్లు ఉన్నాయట ఆ ఇంట్లో. ఆ లాస్ట్కు ఉన్నాడంట, లాస్ట్ రూమ్లో ఉన్నాడంట. ఈ లాస్ట్ రూమ్లో ఉన్న హిజ్కియా దగ్గరికి పోయి, హిజ్కియా, నన్ను దేవుడు పంపించిండయ్యా, నువ్వు చనిపోబోతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకో అని చెప్పి వెంటనే బయలుదేరిండు. ఎవరు? యెషయా పాస్టర్ బయలుదేరిండు. మళ్ళా చెప్పిండు, పాపం నీకు ఇట్లాంటి గతి వచ్చింది, దేవుడు ఇట్లా చేసిండని చెప్పి మాట్లాడి, ఆ మాట్లాడుతుండగానే హిజ్కియా గోడ వైపుకు తిరిగి దేవునికి మొరపెట్టిండు. ఏమని అంటే, ప్రభువా, నీ దృష్టికి యథార్థంగా ప్రవర్తించిన కదా, నీ దృష్టికి నేను అనుకూలమైన పనులే చేసిన కదా, ఏ రోజు నీ దగ్గర నేను పాపం చేయలేదు కదా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకంతే చేస్తూ ఉంటే ఈ పాస్టర్ గారు ఆ ఇంతకెళ్ళి వస్తాడనట. అంటే లాస్ట్ గదిలో నుండి మధ్య గదిలోకి వచ్చేసరికి మళ్ళీ దేవుడు పాస్టర్ అని పిలిచిండట. పాస్టర్ను యెషయా అన్నాడంట. ఆ చెప్పు ప్రభా అన్నాడు. మధ్య రూమ్లో ఉన్నాడు, ఇక్కనే బయటికి రాలే. నడిమిశాలలోకి అని రాసింది అక్కడ. నడిమిశాలలోకి రాకముందే దేవుడు మళ్ళీ యెషయాని పిలిచి, ఇప్పుడు నువ్వు ఒక పని చేయాలన్నాడు. ప్రభు ఏం చేయాలో చెప్పు అంటే, నువ్వు మళ్ళీ హిజ్కియా దగ్గరికి పో అన్నాడు. పోయి ఏం చేయాలయ్యా అని యెషయా అడిగితే, నువ్వేం చేయాలంటే హిజ్కియా దగ్గరికి పోయి, నువ్వు కన్నీళ్ళు విడుచుట నేను చూసినా, నీ ప్రార్థన నాకు వినబడింది, నీకు ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగిస్తాను అన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరిగింది? ఒక్క క్షణం ముందు మరణానికి దగ్గరగా ఉన్నాడు. ఒక్క క్షణం ముందు సావు ఆయన వాకిట్లోకి వచ్చింది. ఒక్క క్షణం ముందు మరణం ఆయన కిటికీ దాకా వచ్చేసింది. కిటికీలోకి వెళ్ళి అచ్చుడే అంతే ఇక లోపలికి. అలాంటి పరిస్థితులలో హిజ్కియా దేవునికి మొరపెట్టిండు. అప్పుడు ఆయన వాని మీద కరుణ చూపిండు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కాబట్టి మరొకసారి యోబు గ్రంథంలోకి వెళ్దాం. యోబు గ్రంథంలోకి వెళ్ళి ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యోబు గ్రంథము 24వ అధ్యాయము 22వ వచనము. ఆయన తన బలము చేత బలవంతులను కాపాడుచు కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు. చాలామంది ఉన్నారు ప్రాణాన్ని గురించి ఆశ విడిచిన వాళ్ళు. చాలామంది ఉన్నారు, కానీ వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి పక్షాన కార్యం చేసిండు. వాళ్ళందరూ మళ్ళీ బ్రతికింది. లాజరు చనిపోయినప్పుడు మార్తా అన్నది, ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే తమ్ముడు బతికేటోడయ్యా. ఇప్పుడు లాజరు లేస్తాడని మార్తా కాసున్నదా? దేవుడే అడిగిండు. ఏమన్నాడంటే, మార్తా మీ తమ్ముడు లేస్తాడు అని అన్నాడు. అంటే ఈమెమంటాను దగ్గర, అవునయ్యా లేస్తాడు కానీ ఇప్పుడు కాదయ్యా, ఎప్పుడు పునరుద్ధానములో లేస్తాడంట. ఈమె దేవుడు, ఈమె కథ. హల్లెలూయా. దేవుడు ఏమన్నా అంటే, మార్తా నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూసేదవు అన్నాడు అక్కడ దేవుడు. యేసుప్రభు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూసేదవు అని కింద ఆమె లేస్తాడమ్మా అని చెప్పంటే, అవునయ్యా లేస్తాడు కానీ ఇప్పుడు కాదయ్యా. ఈయనకే చెప్తాంది, వాళ్ళు మనకే చెప్తారు. చాలామంది గట్ల కాదయ్యా, గిట్ల ప్రార్థన చేయంటారు వాళ్ళు. ఘోరం. ఒక్కరోజు హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది నాకు, ప్రార్థన చేయించుకుంటుంది. ప్రార్థన చేయించుకుంటే వాళ్ళ నాన్న చనిపోయిండు.
వాళ్ళ నాన్న చనిపోతే ఇప్పుడు నేను వాళ్ళ నాన్న పేరు ఎత్తి ప్రార్థన చేస్తాను. పాపము పలానా ఆయన బిడ్డ అని చెప్పని చేయబోతున్నా. నేను పలానా ఆయన బిడ్డ అని చేయకముందే అసలు ఆయన పేరు రాగానే పాస్టర్ అట్లా కాదు ఆగన్నది నన్ను. అరే ఏందమ్మా అంటే మా నాన్న పేరు ఎత్తకు కానీ నా పేరు ప్రార్థన చేయంటాను. అంటే నేను ఎట్లా ప్రార్థన చేయాలో ఆమె నేర్పిస్తుంది. వీళ్ళు కూడా అడుగుతా ఉన్నారు, మరియ మార్తలు కూడా అంటారు అంటే అవును ప్రభు లేస్తారు కానీ ఇప్పుడు కాదు. మరి ఎప్పుడు అంటే పునరుద్ధానం అందు లేస్తారయ్యా, నువ్వు చెప్పినావు కదా అంతకుముందు. హల్లెలూయా. కాదు, దేవునికి అసాధ్యమైంది లేనేలేదు. ఆమేన్. లేనేలేదు, దేవునికి అసాధ్యమైంది లేదు. కాబట్టి వారు ప్రాణముల మీద ఆశ విడిచినను మరలా బాగుపడుదురు. దైవజనమా, అనేకసార్లు మనం కూడా అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. మనం కూడా అలాంటి ప్రమాదాలలో చిక్కుకుంటూ ఉంటాం. మనం కూడా అలాంటి మార్గం గుండా వెళ్ళాల్సి వస్తుంది. శ్రమల మార్గం అది. ఆమేన్. హల్లెలూయా. శ్రమల మార్గం గుండా వెళ్ళాల్సి వస్తుంది. మరణ మార్గాల గుండా వెళ్ళాల్సి వస్తుంది. లోయల గుండా వెళ్ళాల్సి వస్తుంది. కష్టాల గుండా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు మనము నమ్మాల్సింది ఏంటంటే నా దేవుడు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నా దేవుడు నన్ను బాగు చేస్తాడు. ఇర్మియా గ్రంథం 33:3 ఒక మాట ఉన్నది, ఆపత్కాలములో నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తా. అంటే అర్థమైందో తెలుసా? నేను బాగు చేస్తా. ఉత్తరం ఇవ్వడం అంటే ఉత్తరం ఇవ్వడం కాదు, ఉత్తరం రాసి ఇవ్వడం కాదు. నేను నిన్ను బాగు చేస్తా, నేను నిన్ను కాపాడుతా, నేను నిన్ను బ్రతికిస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది దైవజనమా, మనం అలాంటి కష్టాలలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే దేవునికి మొర్ర పెట్టుకోవాలి. దేవునికి మొర్ర పెడితే దావీదు గురించి దావీదు అంటాడు కదా, నా ప్రాణము గోతిలో ఇక్కడ పాతాళములోనికి వెళ్ళకుండా, పాతాళములో నుండి గోతిలోనికి పోకుండా నా ప్రాణమును కాపాడితివి. ఆయన గోతిలోనికి పోకుండా కాపాడుతాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ఉందాం, అలాంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉందాం. ఆమేన్. హల్లెలూయా. అలాంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి దేవుని కొరకు నేను ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నా. దయచేసి గమనించండి. దేవుని కొరకు గొప్ప కార్యములు చేయండి, దేవుని దగ్గర నుండి గొప్ప వాటిని ఆశించండి. ఆమేన్. హల్లెలూయా. మా పిల్లలకు ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తారు కదా. ఉద్యోగం అంటే ఒక్కరోజు చేస్తే అయిపోయేది. ఆ ఉద్యోగం ఎంతకాలం చేయాలి? దాదాపు 56 సంవత్సరాలు 57 సంవత్సరాలు ఉద్యోగం చేయాలి. అవద్దా? అందరు చెప్పండి. ఎంతకాలం చేస్తారు ఉద్యోగము? రిటైర్మెంటు 56. ఎంతకాలము? 56 సంవత్సరాల దాకా నీ కొడుకు, నీ కుమారుని ద్వారా దేవుడు నీ కుటుంబాన్ని కాపాడాలి, నీ కుటుంబాన్ని పోషించాలని ప్రార్థన చేస్తావు, దేవుణ్ణి అడుగుతావు. మరి దేవునికి చేసేటప్పుడు గొప్ప చేయవే. 56 సంవత్సరాలు గుర్తుపెట్టుకునేది ఏదైనా చేస్తానమా ఏదన్నా? వివాహము అన్ని విషయములలోకెల్లా మనమేం చెప్తానము? ఘనమైనయే చెప్తానమా? నిద్రముఖం పనులు చెప్తానమా? మనం ఏం చెప్తాను? ఘనమైనది కావాలి. దేవునికి ఘనమైనవి చేయొద్దా? మరి చెప్పండి. దేవుడు అన్నాడు కదా, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయండి. అదే దేవుని దగ్గర నుంచి వెళ్ళి ఏమడు, ప్రభు ఆకలి అవుతుంది, ఒక్క మొక్కజొన్న కంకి దొరికితే మంచిగా ఉండంటామా? మొక్కజొన్న కంకి ఎంత విలువైంది? 20 రూపాయలే కదా. కానీ దేవుడు ఏమంటాడు? అద్దద్దు విలువైన అడుగు నన్ను అంటాడు ఆయన. విలువైన అడగాలి నన్ను. మీరు ఒక ఉద్యోగం అడిగినావు, అది నీ కుటుంబాన్ని పోషించేది, జీవితకాలం అంతా నీ కుటుంబం బ్రతుకుతుంది. అంత మాత్రమే కాదు, జీవితకాలమే కాదు, నీ తరాలు, ఇంకా రానున్న తరాలు కూడా ఆ ఉద్యోగం ద్వారా పోషించబడతారు. అలాంటి గొప్పవాటిని ఆశించే నువ్వు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయవే? చెప్పండి, చేయాలా వద్దా? దేవుని దగ్గరికి వచ్చేసరికే కొంచెం బుద్ధి. ఏం బుద్ధి? కొంచెం బుద్ధి. అక్కడ లెక్కలు కడతాం మనం. దేవుని దగ్గరికి వచ్చేసరికి లెక్కలు కట్టాలి. ఆమేన్. హల్లెలూయా.
లెక్కలు కట్టాలని చెప్పలే దేవుడు. వెదజల్లి అభివృద్ధి చెందువారు కలరు అన్నాడు ఆయన. ఇది దేవుని దగ్గర, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి. దేవుని దగ్గర నుండి కూడా గొప్ప గొప్ప వాటిని ఆశించాలి. ప్రభువా నా పిల్లలు కలెక్టర్లు కావాలి అనాలి. అంతే. మీరు ప్రార్థన చేస్తే ఇట్లా చేయండి, ప్రభువా నా పిల్లలు కలెక్టర్ కావాలి, నా పిల్లలు ఎంఆర్ఓలు కావాలి, నా పిల్లలు ఎంపీడీఓలు కావాలి. ఈ మామూలు అద్దయ్య. దేవుని దగ్గర ప్రాణానికంటే గొప్పదేం లేదు. మళ్ళా ప్రాణానికంటే ఉన్నదా? నేనంటలేను. మత్తయి భక్తుడు రాసిన ఏమన్నాడో తెలుసా? సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొని ఎడల ప్రయోజనమేంది? ఏం ప్రయోజనం? దేవుని దగ్గర నీ ప్రాణాన్ని కాపాడుమని అంటావు, అంత గొప్ప అడుగుతావు. దేవుని కొరకు మాత్రం అల్పమైన కార్యాలు చేస్తావు. హల్లెలూయా. అల్పమైనవి. కాబట్టి దైవజనమా, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేద్దాము. మన ప్రాణముల మీద మనం ఆశ విడిచినప్పటికీ వారు మరలా బాగుపడతారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ అన్ని పోవచ్చు, అన్ని కోల్పోవచ్చు, అంతే కదా. ఆమెకు కలిగినదంతయు ఖర్చు పెట్టేసింది. ఇప్పుడు ఆమె ఆ ఖర్చు పెట్టినా కూడా ఏమైంది? ప్రాణం దక్కింది కదా, దేవుడు దక్కించింది కదా ప్రాణాన్ని. కాబట్టి అన్నీ పోయినా అన్నీ ఇస్తాడు. అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకపోయే. అన్నీ ఇచ్చిన తండ్రి యోబు అన్నాడు. ఆ మాట యోబు అంటాడు. ఇక్కడ ఏమన్నాడు యోబు చెప్పండి, మీకు తెలుసా? యెహోవా ఇచ్చెను, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే అని యోబు పలుకలేదా? ఓ భక్తుడా, అన్నీ మరలా గట్టిగా చెప్పండి, ఇవ్వలేదా? అన్నీ మరలా ఇవ్వలేదా? అంటే ఒకవేళ అన్నీ కోల్పోయినా కూడా అన్నీ మళ్ళీ ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రాణం మీద ఆశ కోల్పోతేనే ప్రాణం ఇచ్చినోడు అన్నీ కోల్పోతే అన్నీ ఇవ్వడా? అన్నీ ఇచ్చే దేవుడు మన దేవుడు. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్.